అటు తెలుగుదేశం ఎందుకు గెలిచింది అనుకున్నారు ఈ రోజుల్లోనూ? గుర్తు తెచ్చుకోండి బాబుల్లారా. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కలపడం వల్లనే, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చేసిన బజ్ ఇదంతా ప్లస్ అయింది. అది ఎవరికి తెలుసుకోవాలి? చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి, లోకేష్ తెలుసుకోవాలి, టీడీపీలో ఉన్న అందరూ తెలుసుకోవాలి. ఇది ఎస్పెషల్లీ అతనికి వాళ్ళ బ్రదర్స్కి ఆ డామినేటింగ్ క్యారెక్టర్లో మిగతా జనసేన వాళ్ళని కూడా మాట్లాడనివ్వాలి, వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ నాదెండ్ల మనోహర్ గారికి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్పోజర్ అవ్వాలి. లేకపోతే వాళ్ళు ఎవరో కూడా తెలియట్లేదు. జనసేనలో ఎవరున్నారు? వారిదే వాళ్ళ ఫేస్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, ఒక్కడి పేరు తెలియదు వాళ్ళకి. సో ఆ ఎక్స్పోజర్ను, ఆ విశాలమైన హృదయం ఉండాలి పాలిటిక్స్లో వచ్చినప్పుడు. నేనే మొత్తం చేయాలని అసలు యాక్చువల్గా మీకు ఏం తెలియకపోవడం వల్ల మీరు ఎలా డామినేట్ చేస్తారని నేను చాలాసార్లు చెప్పాను. నేను ఎవరి తరపునే కాదు, ప్రజలు బాగుండాలంటే మీ యొక్క ఈగో ప్రాబ్లమ్స్, ఈ కాంప్లెక్సిటీస్ కాకుండా డెఫినెట్గా ప్రజలకు న్యాయం జరగాలంటే మీరు పరిపాలించాలి. ఇప్పటి వరకు పరిపాలన లేదు, కూటమి ఫెయిల్ అయిందనే వచ్చింది. యాక్చువల్గా నేను నెక్స్ట్ స్టార్ట్లో చెప్తాను వాళ్ళను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, తాగబాబుకి ఇవ్వడంలో తప్పేటి, తాగబాబు ప్రమోట్ చేయడం తప్పేటి, ఎందుకు తప్పండి నాన్న? వాట్ ఈస్ దేర్? మీరు అందరూ ఇచ్చేసుకోవచ్చు. ఈలోగా బాలకృష్ణ ఫీల్ అయిపోయాడని అప్పీల్ అయితే బాలకృష్ణ ఏమైనా అథారిటీ ఆఫ్ ఇండియన్ అథారిటీయా? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఆయన పెద్ద సుప్రీం కోర్ట్ జడ్జా? వాట్ ఈస్ దేర్? వాట్ ఈస్ బాలకృష్ణ? అక్కడ ఎక్కడ బూతులు మాట్లాడి చెప్తానే. డోంట్ డూ దట్. బాలకృష్ణ ఫీల్ అయ్యాడు కొన్ని ఛానల్స్, ఆడెవడ ఫీల్ అయ్యాడు అంటే మీరు ఫీల్ అయితే ఇక్కడ కాపులకి ఏమి ఇవ్వకూడదా?